భారతదేశంలో టాప్ 10 జాబ్స్ 2025లో అత్యధికంగా జీతాలు చెల్లించే టాప్ 10 ఉద్యోగాల లిస్ట్ ఇప్పుడు చూద్దాం. భారతదేశం సాంకేతికంగా, ఆర్థికంగా, విద్యారంగంలో కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ అభివృద్ధితో అనివార్యంగానే జాబ్ మార్కెట్లో కూడా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త టెక్నాలజీ, గ్లోబలైజేషన్, పరిశ్రమల విస్తరణ కారణంగా కొన్ని ఉద్యోగాలకు ఆయా సంస్థలు అత్యధిక వేతనాలు ఆఫర్ చేస్తున్నాయి. 2025లో భారతదేశంలో భారీ వేతనాలు చెల్లించే టాప్ 10 ఉద్యోగాలను వాటి వెనుక ఉన్న రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో పరిశీలిద్దాం. మన దేశంలో జాబ్ మార్కెట్ వేగంగా రూపాంతరం చెందుతోంది. సాంప్రదాయిక హద్దులను అధిగమించి కేవలం ఆకర్షణీయమైన జీతాలు మాత్రమే కాకుండా వేగంగా కెరియర్లో గ్రోత్ అవుతూ అదే స్థాయిలో జీతం భారీ మొత్తంలో పెరిగేలా గ్యారంటీ ఇస్తున్న పోస్టులు పురుడు పోసుకుంటున్నాయి. పట్టుదల, క్రియేటివిటీ, కష్టపడే తత్వం ఉంటే చాలు ఊహించని వేగంగా దూసుకెళ్లొచ్చు. S&P గ్లోబల్ రేటింగ్ ప్రకారం చూస్తే భారతీయ జాబ్ మార్కెట్ 2027లో జర్మనీని అధిగమించగలదట. అంతేకాదు 2029 నాటికి జపాన్ కూడా జాబ్స్ విషయంలో భారత్ కార్నర్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. వాస్తవ పరిస్థితులు కూడా స్పష్టంగా ఇవే సంకేతాలు ఇస్తున్నాయి. భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు, టెక్నాలజీ, దాంతోపాటే ఫైనాన్స్ నుండి మొదలుకుంటే ఆరోగ్య సంరక్షణ అంటే హెల్త్ కేర్, అలాగే పబ్లిక్ సర్వీసెస్ దాకా అనేక రంగాల్లో నైపుణ్యం కలిగిన నిపుణుల కోసం భారీగా డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుత డైనమిక్ మార్కెట్లో సరైన కెరీర్ను సెలెక్ట్ చేసుకోవడం, తమకు సరిపోయే మార్గమేదో ఎంచుకోవడం, ప్రత్యేకంగా హెవీ సాలరీస్ చెల్లించే రంగాలను వెతుక్కోవడం, విద్యార్థులకు కాస్తంత క్రియేటివిటీగా, క్రియాశీలకంగా ఆలోచిస్తే ఈ రోజుల్లో చాలా సులువు. అయితే ఉద్యోగార్థులు, యువకులు విద్యార్థి దశలోనే ఇంత ముందు చూపుతో ఆలోచించాల్సి ఉంటుంది. అయితే ఇదే సమయంలో తమకు సరిపోయే తమ కంపెనీలకు తగిన నిపుణులను వెతుక్కోవడం ఆయా సంస్థలకు మాత్రం సవాలుగా మారుతోంది. అయితే సరైన సమాచారం ఉంటే, మంచి గైడెన్స్ ఉంటే ఉత్తమమైన ఆర్థిక ప్రయోజనాలు అంటే బెస్ట్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అందించే ఉద్యోగాలు పొందడం సాధ్యం చేసుకోవచ్చు. ఈ వీడియోలో 2025కు సంబంధించి భారతదేశంలో ఎక్కువ జీతాలిచ్చే టాప్ 10 ఉద్యోగాలను డీప్ గా పరిశీలిద్దాం. గ్రోత్ ఉండే రంగాలు, ఆయా వృత్తుల్లో వచ్చే జీతం, ఫ్యూచర్ లో డిమాండ్ వంటి అంశాలు కూడా చూద్దాం. అంతేకాదు ఈ ఉద్యోగాలను పొందాలంటే ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో కావాలో కూడా తెలుసుకోవాలంటే వీడియో చివరిదాకా చూడండి. మీరు ఓ డిమాండ్ ఉన్న నిపుణుడిగా మారిపోండి. భారతదేశంలో డిమాండ్ ఉన్న ఉద్యోగాల్లో అత్యధిక వేతనాలు వస్తున్న ఉద్యోగాల్లో నెంబర్ 1 డాక్టర్లు, స్పెషలిస్టులు, సర్జన్లు. వాళ్ళ సగటు జీతం సంవత్సరానికి 10 నుంచి 30 లక్షల రూపాయల దాకా ఉంది. ఇక స్పెషలైజేషన్, అనుభవం ఆధారంగా ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి వీళ్లకు డిమాండ్ ఎందుకు? సమాజంలో మానసిక ఒత్తిళ్లు, ఉరుకులు పరుగులు ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన అనారోగ్యానికి గురి కావడం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడడం అనేది సర్వసాధారణమైపోయింది. ఈ పరిస్థితుల్లో వైద్య నిపుణులకు భారీగా డిమాండ్ ఉంది. ముఖ్యంగా సర్జన్లు, న్యూరాలజిస్టులు, డయాబెటాలజిస్టులు, అలాగే కార్డియాలజిస్టులు, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఇలా ఒక్కటేమిటి వైద్య రంగంలో ప్రతిదీ స్పెషలైజేషన్ అయిపోయింది. ఈ స్పెషలిస్టులు మన దేశంలో అత్యధికంగా సంపాదిస్తున్న వాళ్ళ జాబితాలో టాప్ పొజిషన్ లో ఉన్నారు. స్ట్రాంగ్ ఎడ్యుకేషన్, స్కిల్ లెవెల్స్, కాన్సంట్రేషన్ అనేవి వైద్య రంగంలో ఉన్న వాళ్లకు అత్యవసరం. వీటికి ఉన్న డిమాండ్ కారణంగా హెల్త్ కెరియర్ లో స్పెషలిస్టులకు ఎక్కువ జీతాలు వస్తున్నాయి. మరి ఎంట్రీ ఎలా? ఏం చదివితే డాక్టర్లు అవుతారు? MBBS తో పాటు MD, MS వంటి స్పెషలైజేషన్స్ ద్వారా స్పెషలిస్ట్ వైద్యులుగా కెరీర్ లో ఉన్నత స్థానాలకు వెళ్ళొచ్చు, ఎక్కువ మొత్తంలో సంపాదించవచ్చు. ఇప్పటిదాకా చెప్పుకున్నట్టు వైద్య రంగంలో ప్రతి దానిలో స్పెషలైజేషన్ వచ్చింది. అందులో ఏదో ఒక స్పెషలైజేషన్, డిమాండ్ ఉన్న స్పెషలైజేషన్ ఎన్నుకుంటే ఎక్కువ మొత్తంలో సంపాదించే ఉద్యోగంగా అలాగే నిలదొక్కుకోవచ్చు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. డాక్టర్ అనితా శర్మ కార్డియాలజిస్ట్ హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఆమెకు సంవత్సరానికి సుమారు 30 లక్షల జీతం లభిస్తుంది. ఇది ఆమె నైపుణ్యం మరియు అనుభవానికి తగిన ప్రతిఫలంగా చెబుతుంటారు. ఇక డిమాండ్ ఉన్న ఉద్యోగాల్లో నెంబర్ 2 డేటా సైంటిస్టులు. వాళ్ళ సగటు జీతం సంవత్సరానికి 8 నుంచి 20 లక్షల దాకా ఉంది. అది స్టార్టింగ్ సాలరీ మాత్రమే. సీనియర్ అయ్యే కొద్దీ మన స్కిల్స్ ఆధారంగా జీతం పెరుగుతుంది. మరి వీళ్లకు డిమాండ్ ఎందుకు? ప్రస్తుతం వ్యాపారాలన్నీ డేటా ఆధారితంగానే నడుస్తున్నాయి. ఏ బిజినెస్ చేయాలన్నా ముందుగా డేటా సాఫ్ట్వేర్లు తప్పనిసరి అవుతున్నాయి. స్టాఫ్ డీటెయిల్స్ నుంచి మొదలుకొని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా డేటాతోనే ముడిపడి ఉంటున్నాయి. డేటా విశ్లేషణలో నైపుణ్యంతో డేటా శాస్త్రవేత్తలు బిజినెస్, ఫైనాన్స్, హెల్త్ కేర్ వంటి రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రంగంలో ఆకర్షణీయమైన జీతాలే కాకుండా అధిక ఉద్యోగ భద్రత కూడా ఉంటుంది.
మరి ఎంట్రీ ఎలా? ఏం చదివితే డేటా సైంటిస్ట్ అవుతారు? కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ, అలాగే డేటా సైన్స్ సర్టిఫికేషన్లు, పైథాన్, ఆర్ మరియు SQL వంటి టూల్స్ ఉపయోగించే నాలెడ్జ్, ఇలాంటి ఉండడం వల్ల డేటా సైంటిస్ట్ గా ఎదగవచ్చు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. రాహుల్ వర్మ అనే ఆయన బెంగళూరులోని ఒక ప్రముఖ కామర్స్ కంపెనీలో డేటా సైంటిస్ట్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు సంవత్సరానికి సుమారు 20 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది. ఇది డేటా సైన్స్ లో ఉన్న అవకాశాలకు ఉన్న డిమాండ్ కు ఉదాహరణగా చెప్తుంది. మన దేశంలో డిమాండ్ ఉన్న ఉద్యోగాల్లో నెంబర్ 3 పొజిషన్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లు, AI నిపుణులు. వీళ్ళ సగటు జీతం సంవత్సరానికి 10 నుంచి 25 లక్షలు. అది కేవలం స్టార్టింగ్ శాలరీ మాత్రమే. వీళ్లకు డిమాండ్ ఎందుకు? ఇప్పుడు AI మరియు మెషిన్ లెర్నింగ్ రంగాలు ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాదాపు అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లకు ప్రత్యేకంగా విభిన్నంగా ఆలోచించే వాళ్లకు, స్కిల్స్ ఉన్న వాళ్లకు మరియు ఆల్గారిథంలు రూపొందించే సామర్థ్యం, ప్రిడిక్టివ్ మోడళ్లను రూపొందించే సామర్థ్యం ఉన్న వాళ్లకు చాలా డిమాండ్ ఉంది. డిమాండ్ దృష్ట్యా టెక్ దిగ్గజాలు అలాగే బూట్ స్ట్రాప్స్ కంపెనీలు AI లో పెట్టుబడులు పెడుతున్నాయి. ఫలితంగా ఈ రంగానికి మరింత బూస్ట్ వస్తోంది. డిమాండ్ ఫైనాన్షియల్ గెయినింగ్ ప్రొఫెషన్ గా మారుస్తున్నాయి. మరి ఎంట్రీ ఎలా? ఏం చదవాలి? కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, డేటా సైన్స్ తో పాటు AI ఫ్రేమ్ వర్క్స్ పై స్కిల్స్ అవసరం. పైథాన్ లో ప్రోగ్రామింగ్ స్కిల్స్ మరియు టెన్సార్ ఫ్లో వంటి మెషిన్ లెర్నింగ్ ఫ్రేమ్ వర్క్లు కూడా నేర్చుకోవాలి. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సమీరా నాయుడు అనే వ్యక్తి ఒక AI నిపుణుడు. ముంబైలోని ఒక ప్రముఖ టెక్నాలజీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆయనకు సంవత్సరానికి సుమారు 25 లక్షల జీతం వస్తుంది. ఇది AI రంగంలో ఉన్న అవకాశాలకు రియల్ ఎగ్జాంపుల్. ఇక మన దేశంలో డిమాండ్ ఉన్న ఉద్యోగాల్లో నెంబర్ 4 బ్లాక్ చైన్ డెవలపర్లు. వీళ్ళ సగటు జీతం సంవత్సరానికి 8 నుంచి 20 లక్షలు. మరి వీళ్ళకు డిమాండ్ ఎందుకు? బ్లాక్ చైన్ టెక్నాలజీ క్రిప్టో కరెన్సీ నుండి సప్లై చైన్ వరకు అనేక విభాగాల్లో విస్తరించింది. ప్రధానంగా క్రిప్టో కరెన్సీ ద్వారా పాపులర్ అయిన బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇప్పుడు ఫైనాన్స్, సప్లై చైన్ మరియు సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో కూడా ప్రవేశించింది. బ్లాక్ చైన్ డెవలపర్లు సేఫ్టీ సిస్టమ్లు, స్మార్ట్ కాంటాక్ట్లు మరియు డీసెంట్రలైజ్డ్ యాప్లను డెవలప్ చేయగలుగుతారు. ఫలితంగా ఈ నిపుణులకు అధిక జీతాలు లభిస్తున్నాయి. మరి ఎంట్రీ ఎలా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పై మంచి నాలెడ్జ్ మరియు బ్లాక్ చైన్ సర్టిఫికేషన్ అవసరం. బ్లాక్ చైన్, క్రిప్టోగ్రఫీ, సాలిడిటీ, జావా వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లపై డీప్ నాలెడ్జ్, స్పెషలైజ్డ్ సర్టిఫికేషన్లతో అవకాశాలు పెంపొందించు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. అర్జున్ సింగ్ అయిన ఆయన ఒక బ్లాక్ చైన్ డెవలపర్. పూణేలోని ఒక స్టార్టప్ లో పనిచేస్తున్నారు. ఆయన పెద్ద అనుభవం లేదు, కానీ సంవత్సరానికి సుమారు 18 లక్షల వేతనం లభిస్తోంది. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీకి ఉన్న డిమాండ్ ను ప్రతిబింబిస్తుంది. ఇక మన దేశంలో డిమాండ్ ఉన్న ఉద్యోగాల్లో నెంబర్ 5 ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు. వీళ్ళ సగటు జీతం సంవత్సరానికి 10 నుంచి 40 లక్షలు. మరి వీళ్ళకు డిమాండ్ ఎందుకు? ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల ప్రధాన పని మేనేజ్మెంట్ మెర్జర్స్, అక్విజిషన్స్ మరియు ఇతర మూలధన సేకరణ పనులను సింప్లిఫై చేయడం, పోర్ట్ఫోలియోలను పరిష్కరించడంలో మరియు వ్యాపారాలకు సలహా ఇవ్వడంలో వీళ్ళు కీలకం. అయితే వారి పనికి దృఢమైన విశ్లేషణాత్మక నైపుణ్యాలు అలాగే ఆర్థిక నైపుణ్యం, ఫైనాన్షియల్ స్కిల్స్ కూడా అవసరం. మరి ఎంట్రీ ఎలా? ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు కావాలంటే ఏం చేయాలి? ఫైనాన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఎకనామిక్స్ లో డిగ్రీ, MBA లేదా CFA అవసరం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సంజయ్ మల్హోత్రా ఒక సీనియర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. ముంబైలోని ఒక ప్రముఖ బ్యాంకింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయనకు సంవత్సరానికి సుమారు 40 లక్షల జీతం వస్తుంది. ఇది ఈ రంగంలో ఉన్న అవకాశాలకు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక మన దేశంలో డిమాండ్ ఉన్న రంగాల్లో నెంబర్ 6 చార్టెడ్ అకౌంటెంట్స్ అంటే CAలు. వీళ్ళ సగటు జీతం సంవత్సరానికి 10 నుంచి 30 లక్షలు. మరి వీళ్ళకు డిమాండ్ ఎందుకు? ఆడిటింగ్, ట్యాక్స్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో చార్టెడ్ అకౌంటెంట్లది కీలకమైన పాత్ర. కంపెనీలకు బ్యాలెన్స్ రెగ్యులేషన్ చేయడంలో కూడా సహకరిస్తారు. ఫోరెన్సిక్ అకౌంటింగ్, ఇంటర్నేషనల్ టాక్సేషన్ వంటి రంగాల్లో కూడా నైపుణ్యం సంపాదిస్తే మరింత ఎక్కువ జీతాలు లభిస్తాయి. ఎంట్రీ ఎలా? CA ప్రోగ్రాం పూర్తయిన తర్వాత ICAI అంటే ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఒక పరీక్ష పెడుతుంది. ఆ పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలి. అలాగే ప్రాక్టికల్ అనుభవం కూడా ఉంటే డిమాండ్ బాగా ఉంటుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రియాంక గుప్తా ఒక చార్టెడ్ అకౌంటెంట్. రీసెంట్ గా CA పూర్తి చేసి ఢిల్లీలోని ఒక ప్రముఖ ఆడిటింగ్ సంస్థలో పనిచేస్తున్నారు. ఆమెకు సంవత్సరానికి 15 లక్షల జీతం ఇస్తున్నారు. ఇక డిమాండ్ ఉన్న ఉద్యోగాల్లో నెంబర్ 7 మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్. వీళ్ళ సగటు జీతం సంవత్సరానికి 10 నుంచి 25 లక్షలు. మరి వీళ్లకు డిమాండ్ ఎందుకు? వ్యాపార వ్యూహాలను రూపొందించడం అలాగే సమస్యల పరిష్కారంలో, రిస్క్ మేనేజ్మెంట్ లో కన్సల్టెంట్లు కీలకం. అలాగే కంపెనీల గ్రోత్ కు వీళ్ళ స్ట్రాటజీలు ఉపయోగపడతాయి. ఫలితంగా కొన్ని కార్పొరేట్ సంస్థలు అత్యధిక జీతాలు కూడా ఇస్తున్నాయి. మరి ఎంట్రీ ఎలా? బిజినెస్, ఎకనామిక్స్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఇవి చదివితే
మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ గా రాణించవచ్చు. ఇక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూస్తే మెక్డొనాల్డ్స్ కంపెనీకి సంబంధించిన ఒక కేస్ స్టడీ చూస్తాం. రియల్ గా జరిగిన విషయం ఇది. మెక్డొనాల్డ్స్ తమ సర్వీస్ టైం ను మెరుగుపరచడానికి మేనేజ్మెంట్ కన్సల్టెంట్లను నియమించింది. ఈ కన్సల్టెంట్స్ పనితీరును విశ్లేషించి ఫాస్ట్ సర్వింగ్ స్టేషన్ల పునర్నిర్మాణం ప్రతిపాదించారు. దీని ద్వారా ఆర్డర్ ప్రాసెసింగ్ టైం చాలా గణనీయంగా తగ్గిపోయింది. తద్వారా వినియోగదారులు సంతృప్తి పెరిగింది మరియు ఆదాయం కూడా పెరిగింది. టాప్ 10 జాబ్స్ లో నెంబర్ 8 ప్రొడక్ట్ మేనేజర్స్. వీళ్ళ సగటు జీతం సంవత్సరానికి 10 నుంచి 25 లక్షలు. మరి ప్రొడక్ట్ మేనేజర్లకు డిమాండ్ ఎందుకు? ప్రొడక్షన్ డెవలప్మెంట్, మార్కెటింగ్ మరియు టెక్నికల్ టీంల సమన్వయం వీళ్ళ ప్రధాన బాధ్యతలు. ప్రొడక్ట్ నుంచి మార్కెటింగ్ దాకా అన్ని దశల్లో వీళ్ళ పర్యవేక్షణ ఉంటుంది. టెక్నాలజీ, ఈ కామర్స్ పరంగా భారీ కాంపిటీషన్ ఉన్న ఈ మార్కెట్లో సక్సెస్ఫుల్ ప్రొడక్ట్లను తేవడంలో వీళ్ళ నైపుణ్యం కంపెనీ వృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. అందుకే ప్రొడక్ట్ మేనేజర్లకు చాలా డిమాండ్ ఉంది. మరి ఎంట్రీ ఎలా? ఇంజనీరింగ్ లేదా మార్కెటింగ్ లో డిగ్రీ, ఎంబీఏ, అలాగే స్కిల్స్ అదనపు అర్హతగా చెప్పొచ్చు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది కూడా పేటిఎం కు సంబంధించిన ఒక కేస్ స్టడీ, రియల్ గా జరిగిన కేస్ స్టడీ చూద్దాం. భారత్ లో పేటిఎం ప్రొడక్ట్ మేనేజర్లు తమ యాప్ లో స్కాన్ అండ్ పే ఫీచర్ ను చేర్చారు. ఈ ఫీచర్ వినియోగదారులు తక్కువ క్లిక్స్ తో ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఉపయోగపడింది. దీంతో యాప్ వినియోగం పెరిగి డిజిటల్ పేమెంట్ మార్కెట్ లో పేటిఎం తమ స్థానాన్ని బలోపేతం చేస్తుంది. ఇక డిమాండ్ ఉన్న ఉద్యోగాల్లో నెంబర్ 9 చూస్తే ఫుల్ స్టాక్ డెవలపర్లు. వీళ్ళ సగటు జీతం సంవత్సరానికి 6 నుంచి 18 లక్షలు. మరి వీళ్ళకు డిమాండ్ ఎందుకు? వెబ్ మరియు అప్లికేషన్ డెవలప్మెంట్ లో వీళ్ళ నైపుణ్యాలు అత్యంత విలువైనవి. ఫుల్ స్టాక్ డెవలపర్లు ఫ్రంట్ ఎండ్ మరియు బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ రెండింటిలోనూ నిష్ణాతులుగా రాణిస్తారు. వెబ్, అప్లికేషన్ డెవలప్మెంట్ లో కూడా వీళ్ళు డైనమిక్ అసెట్లుగా చెప్పొచ్చు. డిజిటల్ వ్యాపారాల్లో బూస్ట్ తేవడం, అప్లికేషన్లను ఫ్రీలాన్స్ గా డెవలప్ చేయడం వంటి సామర్థ్యం స్పెషల్ ఇంటెన్సివ్ అని చెప్పొచ్చు. మరి ఎంట్రీ ఎలా? ఫుల్ స్టాక్ డెవలపర్లు కావాలంటే బీటెక్ లో డిగ్రీ లేదా బీఎస్సీ చదవాలి. వీటితో పాటు HTML, CSS, ఫ్రంట్ ఎండ్ కోసమేమో జావా స్క్రిప్ట్, అలాగే బ్యాక్ ఎండ్ కోసం Node.js వంటి సాఫ్ట్వేర్ కు సంబంధించిన కోర్సులు, అలాగే పైథాన్ వంటి టెక్నాలజీ, డేటాబేస్ల గురించి కూడా తెలిసి ఉంటే ఈ ఫుల్ స్టాక్ డెవలపర్లకు ఫుల్ డిమాండ్ ఉంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది కూడా సేమ్. ఎయిర్ బిఎన్బి అనే సంస్థ కేస్ స్టడీని పరిశీలిస్తే ఎయిర్ బిఎన్బి తమ వెబ్సైట్ ను రూపొందించేందుకు, అలాగే దాన్ని మెరుగుపరిచేందుకు ఫుల్ స్టాక్ డెవలపర్లను అపాయింట్ చేసింది. ఈ డెవలపర్లు వెబ్సైట్ యొక్క ఫ్రంట్ ఎండ్ అంటే UI ఆర్ UX, అలాగే బ్యాక్ ఎండ్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్, API ఇంటిగ్రేషన్, ఈ రెండు భాగాలను సమన్వయం చేశారు, కోఆర్డినేట్ చేశారు. వారి కృషి ద్వారా ఎయిర్ బిఎన్బి వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచింది. తద్వారా కంపెనీ గ్లోబల్ లెవెల్లో బ్రాండ్ గా ఎదిగింది. ఇక టాప్ 10 జాబ్స్ లో నెంబర్ 10 చూద్దాం. సైబర్ సెక్యూరిటీ నిపుణులు. సగటు జీతం వీళ్లకు సంవత్సరానికి 10 నుంచి 25 లక్షలు. మరి వీళ్ళకు డిమాండ్ ఎందుకు ఉంది? ఇప్పుడు డేటా బ్రీచ్లు, చోరీలు, సైబర్ అటాక్ల నుంచి సంస్థలను రక్షించడంలో సైబర్ సెక్యూరిటీ నిపుణుల పాత్ర కీలకమైనది. కొంతకాలంగా డిజిటల్ వార్నింగ్స్ పెరగడము, అలాగే సైబర్ ఫ్రాడ్స్ పెరగడంతో 95% కంటే ఎక్కువ సంస్థలు తమ డేటాను రక్షించుకోవడానికి సైబర్ సెక్యూరిటీలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాయి. ఇది ఇప్పుడు భారీ డిమాండ్ తో మంచి జీతం పొందే వృత్తిగా మారింది. సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ గా మారాలంటే ఏం చేయాలి? కంప్యూటర్ సైన్స్ లేదా IT డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో పాటు సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ ఉంటే దీనికి బెటర్. సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ లేదా CISSP వంటి సర్టిఫికేట్ ప్రోగ్రాంలు వీళ్ళ స్కిల్స్ ను పెంచడంలో, అవకాశాలు పెరగడంలో సహకరిస్తాయి. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది కూడా రియల్ గా జరిగిన ఒక సంస్థకు సంబంధించిన వ్యవహారం. 2014లో సోనీ పిక్చర్స్ హ్యాక్, అది చాలా ఫేమస్ అయింది. దానికి సంబంధించి కేస్ స్టడీ చూద్దాం. 2014లో సోనీ పిక్చర్స్ తాలూకు డేటా సైబర్ దాడి ద్వారా దొంగిలించబడింది. ఆ తర్వాత వాళ్ళు సైబర్ సెక్యూరిటీ నిపుణులను నియమించి తమ నెట్వర్క్ ను బలోపేతం చేయడానికి ప్రత్యేకమైన భద్రతా ప్రమాణాలు అమలు చేశారు. ఈ ఎక్స్పర్ట్స్ సలహాలతో సోనీ పిక్చర్స్ భద్రతా వ్యవస్థను పునర్నిర్మించారు. తద్వారా భవిష్యత్తు ప్రమాదాలను తగ్గించగలిగారు. భారతదేశంలోని కట్ థ్రోట్ మార్కెటింగ్ సెక్టార్ లో అధిక జీతాలతో ఉద్యోగం పొందే అవకాశాలు పెంచుకోవడానికి కొన్ని స్ట్రాటజిక్ స్టెప్స్ ఫాలో కావాలి. ఫలితంగా పోటీ ప్రపంచంలో మిగతా వాళ్లతో మీరు స్పెషల్ గా నిలబడచ్చు, అలాగే మీ కెరీర్ లోనూ రాణించుకోవచ్చు. వీటికి సంబంధించి కొన్ని పొటెన్షియల్ కీ స్ట్రాటజీస్ కూడా చూద్దాం. ఇవి తెలుసుకోవడానికి వీడియో చివరిదాకా చూడండి. గోల్డెన్ వర్డ్స్ మిస్ కాకండి. ఉద్యోగ అవకాశాలను పొందేందుకు వ్యూహాలు. ఈ అత్యధిక వేతనాలకు సంబంధించిన ఉద్యోగాలు పొందేందుకు నిరంతరం అభ్యాసం, నైపుణ్య అభివృద్ధి, నెట్వర్కింగ్, వృత్తిపరమైన సర్టిఫికేషన్ కోర్సులు చేయడం, అలాగే ప్రాక్టికల్ అనుభవం కూడా పొందడం మరింత కీలకం. వీటితో పాటు మీరు ఎంచుకున్న రంగంలో ఎక్స్పర్ట్ల గైడెన్స్ కూడా మీ కెరీర్ పురోగతికి సహాయపడుతుంది. బెస్ట్ ఉద్యోగాలు రావడానికి, మీరు బెస్ట్ ఎంప్లాయీగా మారడానికి గోల్డెన్ వర్డ్స్ చూద్దాం. భారతదేశంలో ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి. సరైన నైపుణ్యాలు, సర్టిఫికేషన్లు మరియు నెట్వర్కింగ్ తో మీరు మీ కెరీర్ ను మరింతగా మెరుగుపరచుకోండి. మిగతా వాళ్లతో మిమ్మల్ని మీరు స్పెషల్ గా నిరూపించుకునేందుకు ప్రయత్నించండి.
రూపొందించండి. నిత్య విద్యార్థి మాదిరిగా మీ రంగంలో అప్డేట్స్ తెలుసుకోండి, స్కిల్స్ పెంచుకోండి, ఉన్న స్కిల్స్ డెవలప్ చేసుకోండి. మీ ప్రొఫెషనల్లో ది బెస్ట్గా పేరు సంపాదించుకోండి. మరి ఇందుకోసం మీరు ఏం చేయాలో చూద్దాం. కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అంటే నిరంతరం అభ్యాసం, నిరంతరం నేర్చుకోవడం, అలాగే నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం. మీ రంగంలో ట్రెండ్లను పరిశీలిస్తూ ఉండండి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వండి. మీ సబ్జెక్టుకు సంబంధించిన అడిషనల్ కోర్సులు, సర్టిఫికేషన్లు, హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ పైన దృష్టి పెట్టండి. వాటి ద్వారా స్కిల్స్ నిరంతరం పెంచుకోండి, ఉన్న స్కిల్స్ను మెరుగుపరచుకోండి. నెట్వర్కింగ్, పటిష్టమైన ప్రొఫెషనల్ నెట్వర్క్ను అభివృద్ధి చేసుకోవడం తప్పనిసరి అని గుర్తుపెట్టుకోండి. మీ సబ్జెక్ట్ నిపుణులు, బ్యాచ్మేట్స్, కొలీగ్స్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. వీలైతే గ్రూప్స్ క్రియేట్ చేసుకొని మీ స్కిల్స్ గురించి డిస్కషన్స్ పెట్టుకోండి, ఎందుకంటే ఇది అవకాశాలకు నిరంతరం తలుపులు తెరిచి ఉంచుతుంది. మీ రంగంలో ఇన్సైట్స్ పై ఉన్న అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుస్తాయి. ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్, వీలైనప్పుడల్లా మీ ప్రొఫెషన్కు సంబంధించిన సర్టిఫికేషన్ కోర్సులు చేస్తూ ఉండండి. ఆన్లైన్ మీటింగ్స్, వెబినార్స్కు అటెండ్ కండి. అవి మీ టాలెంట్కు, స్కిల్స్కు యాడ్ ఆన్ అని గుర్తుపెట్టుకోండి. వాటిని ఎప్పటికప్పుడు రెజ్యూమేలో యాడ్ చేసుకోండి. పొటెన్షియల్ ఎంప్లాయర్స్ కోణంలో మీ తోటి నిపుణుల కంటే మిమ్మల్ని ఇలాంటివి స్పెషల్గా చూపించడంలో సహాయపడతాయి. ఇంటర్న్షిప్లు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ఇంటర్న్షిప్లు లేదా ప్రాజెక్టుల ద్వారా అనుభవం పొందడం అనేది మీ రెజ్యూమేలో బ్రౌనీ పాయింట్లను చేరుస్తుంది. ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళను ఆకర్షించేలాగా రెజ్యూమేలో ఇవన్నీ పనికొస్తాయి. అలాగే ఇంటెన్సివ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ను అందించవచ్చు. గైడెన్స్ అంటే మార్గదర్శకత్వం, మీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ నుంచి మెంటార్షిప్ అవకాశం పొందండి. అవి మీ కెరీర్కు సరైన దిశను అందిస్తాయి, అలాగే మీ కెరీర్ రూట్ను సమర్థవంతంగా నడిపించడంలో తోడ్పడతాయి. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.